రక్షణ రంగంపై అధికంగా ఖర్చు చేస్తున్న దేశాలు. ఏ దేశానికైనా రక్షణ రంగం ఎంతో కీలకం. విదేశీ దాడులను ఎదుర్కొని దేశ ప్రయోజనాలను కాపాడటంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఏ దేశానికైనా రక్షణ రంగం అనేది ఎంతో అవసరం అండి. విదేశీ దాడులను మనం ఎదుర్కోవడానికి రక్షణ రంగం అనేది మనకు ఎంతో అవసరం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశాలన్నీ రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తూ వాటి వార్షిక బడ్జెట్లో దానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగంపై ఎక్కువ నిధులు వెచ్చిస్తున్న దేశాల రిపోర్ట్ను గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ఇటీవల విడుదలైంది. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ మనకు ఏ దేశం రక్షణ రంగంపై ఎంత ఖర్చు చేస్తుంది అనే రిపోర్ట్ని రిలీజ్ చేస్తుందండి. దీని ప్రకారం మనకు 2024లో అన్ని దేశాల రక్షణ వ్యయం $2.46 ట్రిలియన్ ఉంది. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ప్రకారంగా మనకి అమెరికా అనేది అగ్రస్థానంలో $895 బిలియన్ నిలిచిందండి. అగ్రస్థానంలో అమెరికా నిలిచింది. రెండవ స్థానంలో చైనా $266.85 బిలియన్ చైనా అనేది రెండవ స్థానంలో నిలిచిందండి. రష్యా అనేది $126 బిలియన్ మనకి మూడవ స్థానంలో నిలిచింది. భారతదేశం మనకు $75 బిలియన్ నాలుగవ స్థానంలో నిలిచింది. అలాగే సౌదీ అరేబియా, బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఉక్రెయిన్ ఇలా టాప్ 10 దేశాలుగా మనకు నిలిచాయండి. అంటే బడ్జెట్లో ఎక్కువ శాతం మనకి రక్షణ రంగంపై ఖర్చు చేస్తున్నాయని అర్థమండి. 2023లో ఈ మొత్తం $2.24 ట్రిలియన్ నమోదైంది. 2024లో ఇది $2.46 ట్రిలియన్ ఉండిందండి. తర్వాత 2005 నుంచి ఏటా ఈ ఇండెక్స్ను రూపొందిస్తున్నారు అంటే మనకి 2005 నుంచి గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అనేది రిలీజ్ అవుతుందండి. మొత్తం 145 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో అమెరికా $895 బిలియన్ డిఫెన్స్ బడ్జెట్తో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచిందండి. అంటే $895 బిలియన్ మనకు యుఎస్ఏ అనేది అగ్రస్థానంలో ఉంది. తర్వాత భారతదేశం $75 బిలియన్ నాలుగవ స్థానంలో ఉంది. అకార్డింగ్ టు ద బడ్జెట్ 2025-2026 ప్రకారంగా మనకు ఇండియా అనేది 6.81 lakh crore రూపీస్ అనేది మనకి డిఫెన్స్ సెక్టార్ మీద అలొకేట్ చేసిందండి. ఒకసారి మీరు గ్రాఫ్ అనేది అబ్జర్వ్ చేస్తే 2014 నుంచి 2025 వరకు మనకు గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చిందండి. అంటే మనం డిఫెన్స్ మీద పెట్టే ఖర్చు ఇంక్రీజ్ అవుతూ వస్తుంది ఇయర్ బై ఇయర్.